ఈ మధ్య కాలంలో ఒక వయసు వచ్చింది కాబట్టి పిల్లలకి పెళ్లి చేసేద్దాం అన్న ఆలోచన తల్లిదండ్రులు ఎలా ఉందో పిల్లలు కూడా అరే నాకు పెళ్లి వయసు వచ్చింది అన్న ఉద్దేశంతో పెళ్లికి రెడీ అయిపోతున్నారు. అసలు ఈ పూర్తిగా ఈ వివాహ వ్యవస్థ గురించి కొంచెం కూడా అవగాహన అనేది ఉండట్లేదు. ఇది వాస్తవం అంటారా? నిజమేనండి. అసలు మా కాలంలో అయితే చిన్నప్పటి నుంచి కుటుంబ వ్యవస్థలో ఆడపిల్లలు చదవక్కర్లేదు. ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే మరి నాకు 6వ క్లాస్ నుంచే పెళ్లి చూపులు అనుకోండి. అంటే చెప్పాను మా ఇంట్లో బాల్య వివాహాలు అంటూ. ఆ కాలంలో మా ఇంట్లోనే కాదు, మా ఇళ్ళ చుట్టుపక్కల కూడా మా బంధువర్గంలో కూడా అమ్మాయి పుట్టింది అంటే తొందరగా పెళ్లి చేసి పంపించేయాలి అనే ఆలోచనే తప్పితే ఆమె ఫ్యూచర్లో ఆమె ఎప్పుడైనా ఏమన్నా కష్టం వస్తే ఎలా బతుకుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఉండేది కాదు. అప్పుడు కష్టాలు కూడా వస్తాయని ఊహించేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్ అలా ఉండేవి. అందువల్ల పిల్లలు పెంచే విధానం కూడా బాగుంది. అప్పుడు వాళ్ళని సక్రమంగా పెంచారు. ఆడపిల్ల ఇలా ఉండాలి, ఎక్కువ పరాయి మగాళ్ళతో మాట్లాడకూడదు, అస్తమానం పెత్తరాలు చేయకూడదు, అనవసరమైన టాపిక్లోకి వెళ్ళకూడదు. టీవీలు అవి లేవు, సెల్ ఫోన్లు లేవు. ఆ కాలంలో సంగీతం ఉండేది, కుట్టుకుంటే మిషన్ కుట్టుకో, లేకపోతే పుస్తకాలు చదువుకో, ఇంతవరకే. స్కూల్కి వెళ్ళాలి, రావాలి, ఇంట్లో అమ్మకి సహాయం చేయాలి. అంతమంది ఉండేవాళ్ళమ్మా, వాళ్ళకి వెళ్ళి మాట్లాడుకోవడం, ఫ్రెండ్స్ ఉండేవారు అక్కడ. చిన్నప్పటి నుంచి స్నేహితులు ఉన్నారు. మరి శ్రీకృష్ణుడి కాలంలోనే ఉన్నవాళ్ళు కదా, ఈ కాలంలో ఉండదు. ఫ్రెండ్స్ ఏ కాలమైనా ఉంటారండి. అయితే ఏంటంటే ఎక్కువ ఎంతవరకు మగపిల్లలు ఆడపిల్లలు కలిసి ఆడేటువంటి కల్చర్ లేదు ఆ రోజుల్లో. కొంతవరకు 10-12 వేళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయ్యే వరకు, పెద్ద అయ్యే వరకు కూడా కలిసి ఆడనిచ్చేవారు. 12 ఏళ్ళు వస్తున్నాయి, ఆమె శరీరంలో మార్పులు వస్తున్నాయి, ఆమె అన్నప్పుడు రిస్ట్రిక్షన్స్. అక్కడి నుంచి మగ పిల్లలు వేరు, ఆడపిల్లలు వేరు, ఆ ఏజ్ పిల్లలతో ఆడకూడదు అసలు అనేటువంటివి పెట్టి అలా పెంచారు. ఒకళ్ళకి కూడా పంపేవాళ్ళు కాదేమో కదమ్మా. మా అనుభవంలో అయితే మా ఇంట్లో లేదు. పక్కనే మా బాబాయ్ గారు, మా నాన్నగారు తమ్ముడి ఇల్లు. కొంతమంది ఇళ్లలో ఫ్రీనెస్, వాళ్ళ ఇంటికి అస్తమానం తిరుగుతుండేవారు. మా ఫాదర్, మా నాన్నగారు ఏమన్నారు అంటే, అమ్మ పుస్తకం చదువుకోవాలి, మనం చదువుకోవాలి, అస్తమానం ఎవరింటికి ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు. ఈ ఒక సామెత ఉంది, ఆడది తిరిగి చెడింది, మగవాడు తిరగక చెడ్డాడు అని. మగపిల్లాడి సొసైటీ కల్చర్ రావాలి, వాడికి ప్రపంచంతో తెలవాలి, కాబట్టి వాడు తిరగాలి. అమ్మాయి ఎంతవరకు తల్లి మాట వినాలి, ఇంటి పనులు చూసుకోవాలి, అంతవరకే. అప్పుడు కూడా చదువులు అంతంత మాత్రం ఉద్యోగాలు లేవు కాబట్టి. కానీ కాలం మారింది. ఇవాళ రేపు అమ్మాయిలందరూ చదువుకుని ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దీంట్లో మార్పు ఎక్కడ రావాలంటానంటే, ఒక్కొక్క అమ్మాయి, అప్పట్లో 7-8 మంది పిల్లలు కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒకళ్ళో ఇద్దరు ఉంటున్నారు. ఈ ఒకళ్ళో ఇద్దరి మీద అతి వాళ్ళు ప్రేమ పెంచేసుకుంటున్నారు పేరెంట్స్. వాడికి పూర్తి స్వేచ్ఛని ఇస్తున్నారు. 4 నెలల అబ్బాయి కూడా వాడు సెల్ ఫోన్ ఇస్తేనే ఊరుకుంటున్నాడు. అసలు మొదటి నుంచి సెల్ ఫోన్ అలవాటు చేసింది తల్లి తండ్రి. తండ్రి నాన్నను తల్లినే అంటారు. అది ఏడుస్తుంటే ఊరుకోవాలి, పని అవ్వాలి వాడికి తనకి. అందువల్ల సెల్ ఫోన్ అలవాటు చేస్తే, ఆ సెల్ ఫోన్ ఇస్తేనే వాడికి మాట్లాడడం రాదు, అయినా కానీ సెల్ ఫోన్ ఇస్తే వాడు ఊరుకుంటున్నాడు. వాడికి హౌ టు ఆపరేట్ అనేది నాకే రాదు ఇంతవరకు. వాడుకోవచ్చు, కొంచెం మాట్లాడడానికి వస్తే యానిమల్స్ అంటున్నాడు. నాకు ఇది కూడా తెలియదు, ఆశ్చర్యం. ఆ సెల్ ఫోన్ వాడు తల్లులు ఇస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా దాంతో ఎంజాయ్ చేస్తారు. నెలల పిల్లకి సెల్ ఫోన్ అలవాటు చేస్తే 16 ఇయర్స్ అమ్మాయికి అది ఎంతవరకు ఉపయోగించుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా చెడ్డ కల్చర్ సెల్ ఫోన్. తర్వాత పిల్లల్ని టీవీల దగ్గర కూర్చోబెట్టాడు మన పని అవ్వడం కోసం. అప్పట్లో భారతమో రామాయణమో ఒక సంగీతమో నేర్పేవారు అంతే. టీవీలు లేవు, సెల్ ఫోన్ లేవు, కాబట్టి విధానం బాగుండేది, సమాజం బాగుండేది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అప్పుడు లేవు. తర్వాత అమ్మాయికి విద్యాబుద్ధులు చెప్పేవారు అప్పట్లో. రామాయణం భారతం చెప్పేవారు, అమ్మాయి పెరిగిన విధానం ఇలా ఉండాలి, అమ్మాయి ఇంటి పనులు చేసుకో, రేపు అత్తగారింటికి వెళ్తే అత్తగారు నన్ను అంటుందే అని తల్లి అనేది. ఇక్కడ ఆ ప్రస్తావనలు లేవు. ఆ పిల్లని ఏమడిగితే అది ఇస్తున్నారు, పెంచుతున్నారు, వాళ్ళని స్వేచ్ఛగా పెరుగుతున్నారు, గారాలు అక్కడ వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఆ తర్వాత లేదు, అసలు పెంచేటప్పుడు కూడానండి నువ్వు ఆడపిల్లవి జాగ్రత్తగా ఉండాలనేది కూడా చెప్పట్లేదు. అది పిచ్చి డ్రెస్ అడిగితే దాన్ని అమ్మాయి ఇలాంటివి మనం వేసుకోకూడదని తల్లిదండ్రులు చెప్పాలి కదా. సినిమా వీళ్ళు వేసుకున్నారంటే వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళకి నచ్చింది. వాళ్ళు కూడా బయట గౌరవంగానే ఉంటారు. యాక్టింగ్ చేసినంతసేపే వాళ్ళు ఏవి వేసుకోవాలి చెప్తే వాళ్ళు వేసుకుంటారు. అది మనం అప్లై చేయటం ఇది పద్ధతి కాదు. హీరోయిన్ ఇలా ప్యాంటు చింపుకుని వచ్చింది, ఇది ఇంటర్మీడియట్లో ప్యాంటు చింపుకుని ఎడతారంటే తల్లి తప్పు అని చెప్పాలి, తండ్రి చెప్పాలి. అది సినిమా కాబట్టి పర్వాలేదు, ఇది వేసుకోవటం వల్ల నీకు నష్టం జరుగుతుందని చెప్పాలి. చెప్పడం లేదండి. నేను లెక్చరర్, అమ్మాయిలు బాయ్స్ గర్ల్స్, అమ్మాయిలు అబ్బాయిలను చూస్తున్నాను.
మగపిల్లాడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఎలా ఉన్నా పర్వాలేదండి, వాడికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అవును. కానీ ఆడపిల్లని జాగ్రత్తగా పెంచాలి కదా. అవును. ఆ డ్రెస్సులు హీరోయిన్ వేసుకునేది ఏం వేసుకోవటం ఎంతవరకు. అవును. మగపిల్లలకి ఫుల్ డ్రెస్ ఉంటుంది, ఉమ్. అమ్మాయిలకి శరీరం కనిపించే డ్రెస్సులు. ఇది ఏం సంప్రదాయం అండి? అవును. పెంచేటప్పుడు కూడా చెప్తున్నాను కదా మాటల్లోనే, సరిగ్గా ఆ పని చేయవే, కాఫీ సరిగ్గా పెట్టవే, లేకపోతే మీ అత్తగారు నన్ను అంటుందే అనేది తల్లి. ఇప్పుడు అత్తగారు ప్రస్తావనే లేదు, ఉమ్. పిల్లలకి పనులే చెప్పడం లేదు. ఉమ్. వీళ్ళు అడిగింది ఇవ్వడం వల్ల స్వేచ్ఛగా పెరుగుతున్నారు. ఈ స్వేచ్ఛను వాళ్ళు అక్కడ అప్లై చేస్తున్నారు. ఆ జీవితంలో కొంత నష్టపోవడానికి కారణం ఓకే. రెస్ట్రిక్షన్స్, అంటే పెంచే విధానం సరిగా లేకపోవటం వల్ల. తల్లి తండ్రి అమ్మాయిని పూల మొక్కలా చక్కగా పెంచాలండి. ఉమ్. దాని రక్షణ వ్యవస్థ గురించి చెప్పాలి. అమ్మ దీనివల్ల లాభం నష్టం ఇలా ఉండాలి అనేటువంటిది తల్లి తండ్రి ఖచ్చితంగా చెప్తే ఒక మంచి వ్యవస్థ, ఇన్ని అరాచకాలు జరగవు.